కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఇంటి నుంచి చిక్కడపల్లి పిఎస్కు బయలుదేరారు. ఆయన ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్ ఎదుట హాజరు కావాలని అల్లు అర్జున్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బన్నీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మరోవైపు అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్లో శ్రీతేజ్ పరామర్శకు రావద్దని అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చారు. కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఇంటి నుంచి చిక్కడపల్లి పిఎస్కు బయలుదేరారు. ఆయన ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పిఎస్ ఎదుట హాజరు కావాలని అల్లు అర్జున్కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే బన్నీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మరోవైపు అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్లో శ్రీతేజ్ పరామర్శకు రావద్దని అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఇస్తారు. విక్రమ్, చెప్పండి. సో అల్లు అర్జున్ ఆల్రెడీ నివాసం జూబ్లీహిల్స్ నుంచి స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఎంతసేపట్లో చిక్కడపల్లి పిఎస్కి వచ్చే అవకాశం ఉంది? ఆదివారం కాబట్టి ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. మరోవైపు రెండో అంశం ఏంటంటే అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట్ పోలీసులు కూడా నోటీస్ ఇచ్చినట్టు శ్రీతేజ్ పరామర్శకు రావద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మరి కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ రాబోతున్నారు. మనం చూసుకోవచ్చు, జూబ్లీహిల్స్ నివాసం నుంచి కూడా బయలుదేరారు. మరో 10-15 నిమిషాల్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రామ్ గోపాల్పేట పోలీసులు కూడా అల్లు అర్జున్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇక్కడ సంతకం చేసిన తర్వాత నేరుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించాలని చెప్పి అల్లు అర్జున్ అనుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీతేజను పరామర్శించడానికి పోలీసులు అక్కడికి రావద్దు అని చెప్పి అల్లు అర్జున్ వ్యక్తిగత మేనేజర్ మూర్తికి నోటీసులు ఇవ్వడం జరిగింది. రామ్ గోపాల్పేట పోలీసులు కిమ్స్ ఆసుపత్రి రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రికి వస్తే అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే దానికి పూర్తి స్థాయి బాధ్యత అల్లు అర్జునే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ వ్యక్తిగత మేనేజర్ మూర్తికి నోటీసులు అందించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, మరి కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ రాబోతున్నారు. ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్ బయలుదేరారు. 10-15 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాంపల్లి కోర్టు మనం చూసుకోవచ్చు, గతంలో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ప్రతి ఆదివారం 8 వారాల పాటు ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలి ఆదివారం ఈరోజు బెయిల్ వచ్చిన తర్వాత షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి అల్లు అర్జున్ ఇక్కడ సంతకాలు చేయాల్సి ఉంటుంది. తొలి ఆదివారం ఈరోజు వచ్చి మరి కాసేపట్లోనే సంతకాలు చేసి నేరుగా ఇక్కడ నుంచి రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజను పరామర్శించాలని చెప్పి అల్లు అర్జున్ భావించారు. కానీ అల్లు అర్జున్ ఏం చేస్తారు అన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కిమ్స్ ఆసుపత్రికి వెళ్తారా లేదా అన్నది కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం చూసుకోవచ్చు, కిమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ వెళ్ళకపోవచ్చు అని చెప్పి అక్కడ వ్యక్తిగత కార్యదర్శులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఏమైనా సడన్ గా నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందా అన్నది కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. హరి, విక్రమ్, అయితే పోలీసుల ఆదేశాలు అనేది ఖచ్చితంగా పాటించాలి అనేది ప్రస్తుతం అయితే తెలుస్తున్న క్రమంలో, సో మరి పోలీసులు వద్దన్న తర్వాత కిమ్స్కి వెళ్ళకపోవచ్చు అనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక చిక్కడపల్లి పిఎస్కు ప్రతి వారం రావాలి అంటూ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన వస్తూ ఉన్నారు. అయితే ఈ హాజరుకు మినహాయింపు కోరే అవకాశం ఉందా ఫ్యూచర్లో అనేది తెలుస్తుంది. ఎందుకంటే షూటింగ్ల నిమిత్తం అవ్వచ్చు, లేదంటే మరే ఇతర కారణాల వల్ల అల్లు అర్జున్ ఇక్కడ ఉండకపోవచ్చు హైదరాబాద్లోనే అనేది కూడా తెలుస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అలాంటి వెసులుబాటు ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? పోలీసులతో మీరు ఆ అంశం ఏమైనా మాట్లాడే అవకాశం దొరికిందా? అయితే మళ్ళీ అది కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. హరి, దానికి సంబంధించి కోర్టు ఆదేశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారు అన్నది కోర్టు మళ్ళీ వెళ్ళి కోర్టు నుంచి దానికి సంబంధించి మినహాయింపులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు మాత్రం ప్రతి ఆదివారం ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ వచ్చి సంతకాలు చేయాల్సి ఉంటుంది. షూటింగ్ల నిమిత్తం వివిధ ప్రాంతాలకు అల్లు అర్జున్ తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, కోర్టుకు వెళ్ళి సినిమా షూటింగ్స్ ఉన్నాయి, కొంత బిజీ షెడ్యూల్ ఉంది అని చెప్పి కోర్టుకు విన్నవించుకొని కోర్టు నుంచి ఆదేశాలు వస్తే తప్ప ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే రావాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక రామ్ గోపాల్పేట పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంబంధించి
అల్లు అర్జున్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అక్కడికి వెళ్తారా వెళ్ళకపోవచ్చు అనే చెప్పి సర్వత్రా అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అతని చుట్టూ ఉన్న అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు రోడ్ నెంబర్ 1 లో రామ్ గోపాల్ పేట పిఎస్ పరిధిలో ఉన్న కీమ్స్ ఆసుపత్రిలో విక్రమ్, రోడ్ నెంబర్ 1లో మన వస్తున్న అల్లు అర్జున్ వెహికల్స్ మనం లైవ్లో మనం టెలికాస్ట్ చేస్తున్న ఎక్స్క్లూజివ్గా సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రస్తుతం జీవికే దాటుతూ ఉన్నారు. సో చిక్కడపల్లి రావడానికి మరో 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టకపోవచ్చు, ఎందుకంటే సండే కూడా ట్రాఫిక్ కూడా తక్కువగా ఉన్న రోడ్స్ మనకు కనిపిస్తున్నాయి లైవ్ విజువల్స్లో. వాళ్ళు ఇప్పుడే జీవికే క్రాస్ అవుతూ ఉన్నారు. మరి 10 నిమిషాల్లో చిక్కడపల్లి చేరుకునే అవకాశం ఉంటుంది. ఏంటి ప్రొసీజర్ అక్కడికి వచ్చిన తర్వాత? కేవలం హాజరు, నేను వచ్చాను, కేవలం సంతకం చేయాల్సి ఉంటుందా, లేదంటే మరి ఏమన్నా ప్రశ్నించే అవకాశం ఉందా పోలీసులు? అంటే ఏం చెప్తారు? పోలీసులు ఏమన్నా ఆ సమాచారం ఇచ్చారా మీరు మాట్లాడినప్పుడు? హరి, మనం చూసుకోవచ్చు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు మనం చూసుకోవచ్చు జీవీకే మీదకి వెళ్ళి ఖైరతాబాద్ నుంచి నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు దాదాపు 10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేవలం ఫార్మాలిటీస్ ప్రకారము కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేసి వెళ్ళవలసి ఉంటుంది. అంతకు మించి ఏమీ ఉండదు. దాదాపు 10 నుంచి 15 నిమిషాల ప్రాసెస్. కేవలం వచ్చి పోలీసు అధికారుల ముందట కూర్చొని సంతకాలు చేసి వెళ్ళిపోవడమే ఉంటుంది తప్ప వేరే విధమైన ప్రక్రియ ఏది ఉండదు అని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 10:15 ప్రాంతంలో 10:20 నిమిషాలకు దాదాపు ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత 10:30 లోపే దాదాపు ప్రక్రియ అంతా పూర్తయ్యి బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే రామ్ గోపాల్ పేట పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఒకవేళ నేరుగా ఇంటికి వెళ్తారా, తన నివాసానికి వెళ్ళిపోతారా, లేక శ్రీతేజను అక్కడ వెళ్ళి పరామర్శిస్తారా అన్నది కొంత ఆసక్తి అయితే రేపుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తన నివాసానికే వెళ్తారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే విక్రమ్, అంటే అల్లు అర్జున్ హాస్పిటల్కి వస్తే మళ్ళీ ఎవరైనా అంటే అభిమానుల తాకిడి అవ్వచ్చు, లేదంటే పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారని అవ్వచ్చు. ఆ ఉద్దేశంతో పోలీసులు ఇచ్చిన నోటీస్గా భావించాలా, లేదంటే కోర్టు ఆదేశాల మేరకు లేదంటే నిబంధనల ప్రకారం మీరు రాకూడదు అనే అంశాన్ని నోటీసులో పొందుపరిచారా? ఆ క్లారిటీ ఏమైనా ఉందా? ఆ ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? హరి, మనం చూసుకోవచ్చు రామ్ గోపాల్ పేట పోలీసులు ఈరోజు ఉదయమే అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి అక్కడ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ ఇప్పటికే నిద్ర లేవకుండా ఉండడంతో అతని వ్యక్తిగత మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే రామ్ గోపాల్ పేట పిఎస్ పరిధిలో కీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజకు సంబంధించి అక్కడ పక్కన ఉన్న పేషెంట్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంత అభిమానులంతా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్ కేవలం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు చేసి నేరుగా తన నివాసానికి వెళ్ళిపోయే అవకాశాలు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరి, ఓకే, మరి ఎంతసేపట్లో రావచ్చు? అలాగే ఇప్పుడు మనం చూసాం గతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఏసీపీ స్థాయి ఆఫీసర్ అధికారి ఆయన విచారించిన పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం కేవలం నేను హాజరయ్యాను అని రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళడానికి ఎవరైనా ఆఫీసర్స్ ఉండాలా అక్కడ, లేదంటే రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ కార్యక్రమాలు వాళ్ళు జరుగుతుంటాయి విధులు? జస్ట్ ఇతను వచ్చి వెళ్ళిపోతాడా? ఇంకేదైనా సమయం అక్కడ కేటాయించాల్సిన అవసరం ఉంటుందా విక్రమ్? దాదాపుగా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. వచ్చి రావడం, సంతకం చేసి వెళ్ళిపోవడం మాత్రమే ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికి సంబంధించి ఇక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసు బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. చూసుకోవడం, నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడము, డీసీపీ స్థాయి అధికారి ముందు సంతకం చేసి వెళ్ళిపోవడం మాత్రమే ఉంటుంది. దాదాపు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మాట్లాడితే పోలీసు అధికారులతో మాట్లాడి వెళ్ళిపోతాడు, అంతే తప్ప అంతకు ఇక్కడ ఏమీ ఉండదు. కేవలం కోర్టు ఆదేశాల మేరకే ఇక్కడికి వచ్చి అల్లు అర్జున్ సంతకం చేసి ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. చూసుకోవచ్చు ఇప్పటికే మన ప్రతి ఆదివారం కూడా లేకపోతే ప్రతి వారం అల్లు అర్జున్ అక్కడి నుంచి ఇక్కడికి రావడం, పోలీసులు ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం. ఎందుకంటే చిక్కడపల్లి పిఎస్ అంటే మొత్తం నివాసాల సముదాయం ఉండే ప్రదేశం, రద్దీగా ఉంటుంది. సో అక్కడ అందరినీ కంట్రోల్ చేయాల్సిన ఒక అడిషనల్ డ్యూటీగా మారిన క్రమంలో అంటే అల్లు అర్జున్ నివాసానికి దగ్గరలో ఉన్న పిఎస్లో కూడా చేయొచ్చా, లేదంటే నిబంధనల ప్రకారం ఖచ్చితంగా చిక్కడపల్లి పిఎస్కే ప్రతి వారం కూడా రావాల్సి ఉంటుందా అంటే ఏం చెప్తారు?
హరి ఖచ్చితంగా కోర్టు ఆదేశాల మేరకు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లోనే వచ్చి సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని మనం చూసుకోవచ్చు. పూర్తిగా జనావాసాల మధ్యనే చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీసులకు అల్లు అర్జున్ లాంటి రావడంతో కొంత బందోబస్తు సంబంధించి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు నేరుగా చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లోనే వచ్చి అల్లు అర్జున్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే కోర్టు ఆదేశాల మేరకు 8 వారాల పాటు ఖచ్చితంగా రావాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు తొలి ఆదివారం కావడంతో ఇక్కడ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వచ్చి సంతకాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ అల్లు అర్జున్ న్యాయవాదులు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళి సంబంధించి ప్రతి ఆదివారం కొంచెం షూటింగ్ షెడ్యూల్ కూడా ఉంటే దానికి సంబంధించి ఎమర్జెన్సీ పనులు ఉన్నాయి అని చెప్పి ఏదైనా కోర్టుకు వెళ్తే నుంచి ఆదేశాలు వస్తే తప్ప ప్రతి ఆదివారం మినహాయింపు ఉండే అవకాశాలు అయితే లేదు. All right. Thank you, Vikram. Thanks for the inputs.